మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హెల్త్లో బ్యాక్టీరియా యొక్క పాత్ర చాలా పెద్దది అంటున్నారు కదా మీరు. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు రకాలుగా మనం చూస్తే గుడ్ బ్యాక్టీరియాని ఎలా పెంచుకోవాలి, బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలా పోగొట్టుకోవాలి? గుడ్ బ్యాక్టీరియాని ఎట్లా పెంచుకోవాలంటే, ఒకటి హై ఫైబర్ డయట్, మన పీచు పదార్థాలు. ఇప్పుడు మనం కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ ఫైబర్ మాట్లాడాం కదా. ఈ ఫైబర్ వల్ల గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరుగుతుందన్నమాట. అదొకటి. తర్వాత ఇప్పుడు మనము అవాయిడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు షుగర్ మాట్లాడాము, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ మన చిప్స్, కేక్స్, బిస్కెట్లు, ఇవన్నీ తగ్గడం వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందన్నమాట. ఇంకోటి, ఈ యాంటీబయాటిక్ యూస్ చేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా బాగా తగ్గిపోతుందన్నమాట. అంటే మనం యాంటీబయాటిక్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక బ్యాక్టీరియాని చంపడానికి యూజ్ చేస్తాం. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపే విధానంలో మనం గుడ్ బ్యాక్టీరియాని కూడా చాలా చంపుతామన్నమాట. ఒక్క కోర్స్ యాంటీబయాటిక్ 10 రోజులు తీసుకుంటే మన గట్ బ్యాక్టీరియా 1 year ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంత ఎఫెక్ట్ ఉంటుంది, మనకు తెలియదు. ఇక్కడ అంటే ప్రపంచంలో ఎక్కడైనా యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, అవసరమైన దానికంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇండియాలో మరీ ఎక్కువ అయిపోయింది. ప్రతి జలుబు, తుమ్ము, దగ్గు వచ్చినా కానీ యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు. ఎందుకంటే పేషెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి మందులు రాయాలి, ఇమీడియట్ రిలీఫ్. చాలా మటుకు వైరస్ ఉంటుంది. ఇప్పుడు ఏదో మనకు కొంచెము గొంతు గరగరానో లేకపోతే కొంచెం ఏదో జలుబు చేస్తుంది, కొంచెం ఫీవర్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అది వైరస్ ఉండిండొచ్చు. యాంటీబయాటిక్ తీసుకున్నా తీసుకోకపోయినా 3 రోజుల్లో తగ్గుతుంది. కానీ యాంటీబయాటిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి డాక్టర్ కూడా ఇస్తారు. ఇవ్వలేదనుకోండి, పేషెంటే అంటాడు అంత డబ్బులు ఛార్జ్ చేసి ఏం ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదని. కాబట్టి ఆ రకంగా పేషెంట్స్ అడుగుతున్నారు, డాక్టర్లు అట్లే ఇస్తున్నారు. కాబట్టి యాంటీబయాటిక్ యూజ్ పెరిగి దానివల్ల గట్ బ్యాక్టీరియా చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట. ఆ డ్యామేజ్ అయింది ఎన్నో, అంటే 1 year ఎఫెక్ట్స్ ఉంటుంది. అట్లే మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, మొత్తం ఆ కాంపోజిషన్, అంటే ఆ గుడ్ వర్సెస్ బ్యాడ్ బ్యాక్టీరియా, ఆ కాంపోజిషన్ తేడా వచ్చేటప్పటికి చాలా క్రానిక్ డిసీజెస్, అంటే ఇప్పుడు హార్ట్ డిసీజ్, డయాబెటీస్ అనుకున్నాము, డిమెన్షియా కానీ చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ డిప్రెషను, బ్రెయిన్ ఫాగ్ అంటాం, అంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది అనమాట. ఇవన్నీ మన గుడ్ బ్యాక్టీరియాను కిల్ చేయడం వల్ల వస్తుందన్నమాట. యాంటీబయాటిక్ తగ్గించుకోవడం అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాళ్ళు అది మానేసుకోవాలా. ఇంకోటి స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ వల్ల మనము స్లీప్ తక్కువ అయ్యే కొద్దీ మనకు నిద్ర తక్కువ అవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది అనమాట. దాంతో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకు చాలామంది అనుకుంటారు నాకు 4 గంటలు నిద్ర ఉంటే సరిపోతుంది, నాకు అవసరం లేదని. ప్రతి ఒక్కరికి అవసరమే, ఎందుకంటే అందరికీ ఒకటే బాడీ, ఒకటే రిక్వైర్మెంటే ఉంటుంది. 7 to 8 hours స్లీప్ ఉండాలన్నమాట. అది చాలా, అంటే 7 to 8 hours పనుకోవటం వేరు, నిద్రపోవటం వేరు, గాఢగా నిద్రపోవటం. చాలా బాగా చెప్పారు. అవును, అది అంటే గుడ్ స్లీప్, అది చాలా ఇంపార్టెంట్. సౌండ్ స్లీప్ ఒకవేళ అది లేదంటే ఎందుకు రావడం లేదనేది కూడా చూసుకోవాలన్నమాట. అది మనము ఫుడ్ వలన లేకపోతే ఆల్కహాల్ వలన, ఆలోచనల వలన ఏది ఉందనే దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. సో బ్యాక్టీరియా అనేది మొత్తం మన శరీరాన్ని నడిపిస్తుందని చెప్పుకోవచ్చు మనం. బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. అదే చెప్పినా కదా, టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క వ్యవస్థ, మన బాడీలో ప్రతి ఒక్క వ్యవస్థను అదే కంట్రోల్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు అవేర్నెస్ వచ్చి, అందుకే ఎక్కడ చూసినా అందరూ గట్ హెల్త్ గురించే మాట్లాడుతున్నారు. ఈ 3-5 ఏళ్ళ నుండి ఎక్కడని ఇంటర్నెట్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా గట్ హెల్త్. సడన్గా అవేర్నెస్ వచ్చింది, బట్ అది ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఆల్జైమర్స్, డిమెన్షియా ఉంది. డిమెన్షియా ఇప్పుడు 30 ఏళ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలామందికి యంగ్ ఏజ్లో వస్తుందన్నమాట. ఇంతకుముందు ఆల్జైమర్, నేను 30 ఏళ్ళు అమెరికాలో ఉన్నా కదా, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు డిమెన్షియా పేషెంట్లు అంటే వాళ్ళు 80-90 ఏళ్ళ వాళ్ళలో చూసేవాళ్ళు. ఇప్పుడు డిమెన్షియా పేషెంట్స్ అంటే 50-60 ఏళ్ళలో కూడా చూస్తున్నాం. జెనెటిక్స్ పెద్దగా మారలేదు కదా, సేమ్. ఏది మారుతూ ఉందంటే మన జీవన విధానము, మన జీవన శైలి, తర్వాత మనం తినే ఫుడ్ అంతా తేడా వచ్చింది. ఇప్పుడు మన పూర్వకాలంలో, అమెరికాలోనే కాదు ఇక్కడ కూడా, పూర్వకాలంలో ఏముండేది, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది ఏముండేది కాదు. ఆ రోజు అన్నము, పప్పు ఏదో చేసుకుని తినేవాళ్ళు, ఫ్రెష్గా, స్ట్రెస్ తక్కువ ఉంటుంది, నిద్ర బాగా పట్టేది, అంతా ఉండేది. ఇప్పుడు అదంతా లేదు కాబట్టి అదంతా గట్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి డిమెన్షియా రేట్లు పెరుగుతున్నాయి, డయాబెటీస్ రేట్ పెరుగుతుంది, హార్ట్ డిసీజ్ పెరుగుతూ ఉంది,
కోలన్ క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్లు కూడా మైక్రోబయోమ్ అంటున్నారు అనమాట. ఈ మధ్యనే ఒక స్టడీ వచ్చింది. ఇంతకుముందు కోలన్ క్యాన్సర్ మేము కొంచెము ఏజ్డ్గా ఉండే వాళ్ళు పెద్ద పేగు క్యాన్సర్ అనమాట కోలన్ క్యాన్సర్ అంటే. మనకి ఇండియన్స్లో ఇంతకుముందు ఎక్కువ చూసేవాళ్ళం కాదు, ఎక్కువ అమెరికన్స్లో చూసేవాళ్ళం తెల్లల్లో. ఇప్పుడు ఇండియన్స్లో కోలన్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది? ఇప్పుడు చూస్తే అది కూడా బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయ్యి యంగ్ పేషెంట్స్లోనే కోలన్ క్యాన్సర్ చూస్తున్నాం. ఈ మధ్యనే నేను ఈ 1 yearలో మన ఇండియన్స్లో ఒక 5-6 మంది కోలన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తుంటా. ఈ లెస్ దెన్ 1 year కాలంలో అందరూ ఇండియన్సే, అందరూ 40, 45, 50 లోపలనే ఇంతమందికి డయాగ్నోస్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు అట్లా చూసేవాడిని కాదు. తేడా ఏమొచ్చింది? మన ఫుడ్, మన లైఫ్ స్టైల్.